Hi students, we'll start our discussion related to friction. అయితే ఇప్పటి వరకు మనం కొన్ని సిచ్యువేషన్స్ డిస్కస్ చేసాం కదా, ఈక్విలిబ్రియం అని అండ్ న్యూటన్స్ లాస్. సో ఇన్ దట్ వీ హ్యావ్ నెగ్లెక్టెడ్ ఫ్రిక్షన్ అనమాట. వీ డెంట్ టేక్ ద ఫ్రిక్షన్. జనరలీ ఇఫ్ యూ ట్రై టు పుష్ సంథింగ్ విచ్ ఈజ్ ఆన్ ది గ్రౌండ్, నువ్వు దాన్ని పుష్ చేస్తే ఇట్ వోంట్ మూవ్ దట్ ఈజీలీ అనమాట, బికాస్ ఆఫ్ ది ఫ్రిక్షన్. యూ నో దట్. ఆర్ సి, ఒకవేళ ఫ్రిక్షన్ లేకపోతే 1 kgని కదల్చడానికి అసలు ఎనీ మాస్ని, ఇఫ్ యూ ట్రై టు మూవ్ దిస్ మాస్, యూ నీడ్ జస్ట్ లిటిల్ పుష్ అనమాట. ఫ్రిక్షన్ లేకపోతే, రైట్? ఫ్రిక్షన్ లేకపోతే 1 kgని జరపడానికి ఆర్ ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో తీసుకెళ్ళడానికి నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, ఆర్ దీన్ని జరపడం ఒక 100 kg ఆబ్జెక్ట్ని జరపడం సింపుల్. ఐ మీన్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేయడం సింపుల్ ఇఫ్ ఫ్రిక్షన్ వుడెంట్ బి దేర్. ఫోర్సెస్ విల్ బీ డిఫరెంట్, ఎందుకంటే మాస్ ఎక్కువ కదా దీని నుంచి దీనికి. బట్ ఇఫ్ యూ ట్రై టు మూవ్ సంథింగ్, జనరలీ రియాలిటీలో, రియల్ కేసెస్లో ఫ్రిక్షన్ ఉంటుంది. దట్స్ ది రీజన్ ఇఫ్ యూ ఏ ఆబ్జెక్ట్నైనా మనం జరిపేటప్పుడు ఒక పాయింట్ ఆఫ్ ఫోర్స్ వరకు అది జరగదు. ఒక లిమిట్ని క్రాస్ అవుతే దెన్ ఇట్ స్టార్ట్స్ టు మూవ్ కదా. సో హౌ డస్ దిస్ ఫ్రిక్షన్ అరైజ్? అసలు ఎలా యాక్ట్ అవుతుంది ఈ ఫ్రిక్షన్? జనరలీ లెట్స్ సే ఇట్ ఈస్ అ స్మూత్ సర్ఫేస్ అని చెప్పి వీ హ్యావ్ డిస్కస్డ్ ప్రాబ్లమ్స్ అనమాట. నౌ దిస్ ఈజ్ నాట్ ఎ స్మూత్ సర్ఫేస్, దీనికి ఒక ఫ్రిక్షన్ ఉంది. ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ అవుతుంది అంటే, ఇఫ్ యూ ట్రై టు పుష్ దిస్ మాస్, ఒక ఎం మాస్ ఇలా పుష్ చేయాలని ట్రై చేసేటప్పుడు ఫ్రిక్షన్ విల్ యాక్ట్, ఇలా యాక్ట్ అవుతుంది ఫ్రిక్షన్. దీన్ని ఇలా పుష్ చేసినప్పుడు ఫ్రిక్షన్ విల్ యాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్. ఫ్రిక్షన్ అపోజెస్ మోషన్ అంటారు కదా. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఇందాక చూసాం కదా, ఈ మాస్కి ఈ కాంటాక్ట్ ఏరియా ఉందా, కాంటాక్ట్ ఏరియాకి ఈ గ్రౌండ్కి, ఇఫ్ యూ సీ మైక్రోస్కోపికల్లీ, జనరలీ పర్ఫెక్ట్ స్మూత్ సర్ఫేస్ డజంట్ ఎగ్జిస్ట్, రైట్? దెర్ విల్ బీ ఇర్రెగ్యులారిటీస్ అనమాట. సో ఈ సర్ఫేస్ మీద కూడా, ఈ గ్రౌండ్ మీద కూడా దెర్ ఆర్ ఇర్రెగ్యులారిటీస్. అవి ఎలా ఉంటాయంటే, లెట్స్ సే ఇలా ఉన్నాయి. చాలా జూమ్ చేస్తే, ఇఫ్ యూ జూమ్ చేస్తే అండ్ ఈ మాస్క్కి ఉన్న బాటమ్ ఏరియా ఉంది కదా, ఆ బాటమ్ పార్ట్ విచ్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది గ్రౌండ్, ఆ మాస్కి కూడా దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్. అవి దీని మీద ఇలా ఫిక్స్ అయిపోయి ఉన్నాయన్నమాట. సమ్ యూ కెన్ సే ఇలా. సో ఇలా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఎస్, యా, దీస్ ఆర్ టచింగ్, బట్ నేను డయాగ్రామ్ ఇలా గీసా. సో కరెక్ట్గా ఫిట్ అవ్వాలని ఏం లేదు. సో ఇర్రెగ్యులారిటీస్ ఇలా ఉన్నాయి. వాట్ హ్యాపెన్స్ ఇస్, ఆబ్జెక్ట్ ఇలా ఉంది, నువ్వు దీన్ని ఇటువైపు జరపాలని చూస్తున్నప్పుడు యూ కెన్ సే దీస్ ఇర్రెగ్యులారిటీస్ దీనికి ఇలా గుద్దుకుంటాయి, ఈ సర్ఫేస్కి, ఈ పార్ట్స్కి గుద్దుకొని ఈ గ్రౌండ్ మీద ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయి. ఇన్ రిటర్న్ ఈ గ్రౌండ్ దీనికి
ఇటువైపు ఫోర్స్ ఇస్తాయి ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. నువ్వు జరపాలనుకుంటే ఇట్ డజంట్ మూవ్. కాకపోతే ఒక లిమిట్ ఉంటుంది కదా, యూ హ్యావ్ స్టడీడ్ అబౌట్ దిట్, మనం డిస్కస్ చేద్దాం. నువ్వు ఇంకొంచెం ఎక్కువ ఫోర్స్ పెడితే ఇట్ స్టార్ట్స్ మూవింగ్, ఈ రెగ్యులారిటీస్ బ్రేక్ అయ్యి ఇది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ కెన్ థింక్ ఆఫ్ లైక్ ఈ రెగ్యులారిటీస్ అండ్ ఇది ఇలా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇఫ్ దిస్ మాస్ ఈజ్ ఎట్ రెస్ట్, వెన్ యూ ట్రై టు మూవ్ దిస్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ అనమాట. ఎలా నువ్వు ఇలా జరపాలని ట్రై చేస్తున్నప్పుడు ఇవి దీని మీద ఫోర్స్, ఇది దీని మీద ఫోర్స్, ఇది దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి దాన్ని గుద్దుకున్న తర్వాత ఇన్ రిటర్న్ ఈ గ్రౌండ్ అనేది వీటి మీద ఇటువైపు ఫోర్సెస్ ఎగ్జర్ట్ అవుతాయి, చేస్తాయి. సో దట్స్ ది రీజన్ ఇఫ్ యూ ట్రై టు పుష్ దిస్ మాస్, ఇలా పుష్ చేయాలని ట్రై చేసినప్పుడు గ్రౌండ్ దీన్ని ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, దాన్నే ఫ్రిక్షన్ అంటాం. అండ్ ఇఫ్ యూ ట్రై టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్వర్డ్స్, ఈ గ్రౌండ్ దీని మీద ఇట్ సైడ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఎందుకు? దీన్ని లెఫ్ట్ సైడ్ ట్రై చేయాల్సినప్పుడు ఈ రెగ్యులారిటీస్ లెఫ్ట్ సైడ్ గుద్దుకుంటాయి, గుద్దుకున్నప్పుడు స్టాప్స్ అండ్ దిస్ ఇర్రెగ్యులారిటీస్ యాక్ట్స్ ఫోర్స్ ఆన్ దిస్ మాస్ టువర్డ్స్ రైట్ డైరెక్షన్. అర్థమైందా? ఫ్రిక్షన్ ఈజ్ అ రియాక్షన్ ఫోర్స్. న్యూటన్స్ లాస్ లాగా, న్యూటన్స్ థర్డ్ లా లాగా, if I push this wall, in return this wall pushes me with the same amount of force kada. So in that way friction గ్రౌండ్ దీన్ని ఇటువైపు ఎఫ్తో పుష్ చేస్తే ఇన్ రిటర్న్ ఈ ఆబ్జెక్ట్ గ్రౌండ్ని ఇటువైపు ఎఫ్తో పుష్ చేస్తుంది. దానికి రీజన్ ఇదే, ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి కదా, ఇలా ఫిక్స్ అయిపోయి ఉన్నప్పుడు ఆబ్జెక్ట్వి మనం దీన్ని ఇటు జరపాలన్నప్పుడు ఇది దీని మీద ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఇది దీని మీద గుద్దుకుంది కాబట్టి ఇటు సైడ్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఇటువైపు పుష్ చేయాలని ట్రై చేసినప్పుడు ఇది దీన్ని గుద్దుకుంటుంది కాబట్టి ఇది దీని మీద ఇటువైపు ఎగ్జర్ట్ చేస్తుంది, గుద్దుకుంది కాబట్టి ఇటువైపు వెళ్ళాలని ట్రై చేసినప్పుడు ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఇది దీని మీద గ్రౌండ్ మీద. సో అండ్ జస్ట్ ఇంట్రడక్షన్ ఫ్రిక్షన్ గురించి ఐ వాంటెడ్ టు గివ్ ఎ ఫైన్ ఇంట్రడక్షన్. You know this mu, ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ తెలుసు కదా. అయితే there are two masses, రెండు సేమ్ masses, ఇదొక సర్ఫేస్ ఇదొక సర్ఫేస్. యూ కెన్ సే ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఎలా అని చెప్పొచ్చు అంటే రఫ్నెస్ అంటే తెలుసు కదా, ఏ సర్ఫేస్ ఎక్కువ రఫ్ ఉంటుందో దానికి ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. సో కొన్ని రఫ్నెస్ ఇంకా కొన్ని ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని దే విల్ డిఫైన్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అనమాట. ఇఫ్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ మోర్ ఫర్ ఎ పర్టికులర్ సర్ఫేస్, దెన్ ఎనీ ఆబ్జెక్ట్, సేమ్ ఆబ్జెక్ట్, ఇదొక కైండ్ ఆఫ్ సర్ఫేస్, ఇదొక కైండ్ ఆఫ్ సర్ఫేస్, దీనికి ఒక μ1 దీనికి ఒక μ2 ఉందనుకో. ఇఫ్ μ2 ఈజ్ గ్రేటర్ దెన్ μ1, సేమ్ ఆబ్జెక్ట్ దీని మీద జరపడం కష్టం, దీని మీద కొంచెం ఈజీ. ఫర్ ఎ పర్ఫెక్ట్లీ స్మూత్ సర్ఫేస్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ 0. నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేసినా, ఎంత తక్కువ ఫోర్స్ అప్లై చేసినా ఇట్ స్టార్ట్స్ మూవింగ్. And friction coefficient is independent of the object area, contact area. అదంతా ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అనేది ఓన్లీ సర్ఫేస్కే డిఫైన్ చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ సర్ఫేస్, ఫ్రిక్షన్ కోఎఫిషియంట్. అండ్ ఆల్సో వన్ థింగ్ ఈజ్, ఇది ఎమ్ ఇట్లా గ్రౌండ్ మీద ఉంది, నేను ఒక 0.1 న్యూటన్ ఫోర్స్
ఎగ్జర్ట్ చేసా, ఇట్ డజంట్ స్టార్ట్ మూవింగ్. నేను చిన్న చిన్న ఫోర్స్ నుండి ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తూ ఉంటుంటే ఇట్ విల్ రీచ్ సమ్ ఆప్టిమమ్ ఎఫ్ కదా. కొంత ఫోర్స్ని ఎక్సీడ్ చేస్తే దెన్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్. అప్పటి వరకు ఇది రెస్ట్లోనే ఉంది, స్టిల్ దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే అప్పటి వరకు కూడా ఫ్రిక్షన్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. అయితే ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ మ్యూ కదా, the maximum force in which a surface can exert on this body as friction is mu mg. You know this. Ante basically it's not mu mg but mu into normal force. ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంది అంటే ఐదర్ నార్మల్ ఫోర్స్ అయినా ఎక్కువ ఉండాలి ఆర్ మ్యూ అయినా ఎక్కువ ఉండాలి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ ఉంది అంటే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ ఉంది అంటే దాని మీనింగ్ ఏంది? మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్, యు నో, మ్యాక్సిమం ఫ్రిక్షన్. ఈ మ్యూ ఎంజీ ఆర్ మ్యూ ఇంటూ నార్మల్, ఈ మ్యూ నార్మల్ అనేది ఇట్స్ ద మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఫోర్స్ దట్ కెన్ యాక్ట్ ఆన్ ఎ బాడీ. కానీ ప్రతిసారి మ్యూ ఎన్ యాక్ట్ అవ్వదు, రైట్? ఎందుకు అంటే ఇఫ్ నేను లెట్స్ సే దిస్ ఈస్ 3 kg అండ్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఈస్ 0.3, రైట్? అయితే సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫ్రిక్షన్? Fs max or okay F max. F max is mu into normal force. mu ఏంటిది 0.3. ఇక్కడ నార్మల్ ఫోర్స్ ఎంత? సర్ఫేస్ మీద యాక్ట్ అవుతున్న నార్మల్ ఫోర్స్ 3 kg 30 Newton కదా నార్మల్ ఫోర్స్. ఎందుకు? గ్రావిటీని గ్రౌండ్ నార్మల్ ఫోర్స్ అంత ఇచ్చి బ్యాలెన్స్ చేస్తుంది. సో 3/10 into 30 9 Newton. సో ఇఫ్ 3 kg అనేది మ్యూ ఈక్వల్ టు 0.3 సర్ఫేస్ మీద లై అయితే ఫ్రిక్షన్ ఎట్ ది మ్యాక్స్ 9 Newton వరకు యాక్ట్ అవ్వగలదు. ఫ్రిక్షన్ వోంట్ యాక్ట్ మోర్ దెన్ 9 Newton. ఈ సర్ఫేస్ 9 Newton కన్నా ఎక్కువ అపోజ్ చేయలేదు, దాని మీనింగ్. నేను 1 Newton ఫోర్స్ ఎక్సర్ట్ చేశాను. సో వాట్ ఈస్ ద ఫ్రిక్షన్ ఫోర్స్? ఇక్కడ 1 Newton ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు ఆగుతుంది, అప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్ ఏమవుతుంది? ఎఫ్ మ్యాక్స్ మ్యూ ఇంటూ ఎన్ కదా 9 Newton కాబట్టి 9 Newton యాక్ట్ అవ్వదు. ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ విల్ బి 1 Newton. ఇఫ్ ఐ అప్లై 2 Newton దెన్ ఫ్రిక్షన్ 2 Newton యాక్ట్ అవుతుంది. సో 3 3 4 4 టిల్ ఇంక్రీజ్ చేస్తూ చేస్తూ ఇఫ్ ఐ ఎగ్జర్ట్ 9 Newton దెన్ ఫ్రిక్షన్ కదల్చకుండా ఉండడానికి, ఫ్రిక్షన్ ఈ బాడీ కదలకుండా ఉండడం కోసం 9 Newton అప్లై చేస్తుంది. ఇంతకుముందు 1 Newton అప్లై చేసినప్పుడు ఫ్రిక్షన్ ఎంత అవసరమో అంతే యాక్ట్ అవుతుంది ఎట్ ఎ సర్టన్ పాయింట్. ఆ పాయింటే ఈ ఎఫ్ మ్యాక్స్, ఈ మ్యూ ఎన్ ఈజ్ ఎ లిమిటేషన్ వాల్యూ. ప్రతి సిచ్యువేషన్లో 9 Newton యాక్ట్ అవ్వదు, మ్యూ ఎన్ యాక్ట్ అవ్వదు. ఇట్స్ ఎ లిమిటేషన్ వాల్యూ, యూ నో దట్. సో అందుకనే ఇక్కడ 1 Newton ఉన్నప్పుడు ఇది ఆగడం కోసం ఎంత అవసరం? 1 Newton అవసరం. ఈ 3 kg మీద 1 Newton ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు ఇది రెస్ట్లో ఉండాలంటే దీనికి ఇటువైపు 1 Newton ఫోర్స్ అవసరం. అది ఫ్రిక్షన్ ఇవ్వగలుగుతుందా? ఇవ్వగలుగుతుంది. బికాస్ ఫ్రిక్షన్ మ్యాక్సిమం వాల్యూ 9 Newton, అవసరం 1 Newton. సో ఇట్ కెన్ గివ్. సో ఇఫ్ ఐ ఎగ్జర్ట్ 10 Newton అప్పుడు
ఈ 3 kg మీద నేను 10 న్యూటన్ ఫోర్స్ ఇలా పుష్ చేయాలని ట్రై చేసినప్పుడు ఇది రెస్ట్లో ఉండాలి అంటే ఇటువైపు 10 న్యూటన్ ఫోర్స్ అవసరం, బట్ ఫ్రిక్షన్ 9 న్యూటనే ఇవ్వగలుగుతుంది. ఎఫ్ మ్యాక్స్ ఫ్రిక్షన్ 9 న్యూటనే ఇటు సైడ్ ఇవ్వగలుగుతుంది. సో అప్పుడు ఫ్రిక్షన్ 9 న్యూటనే యాక్ట్ అవుతుంది. సో 10 - 9 నెట్ 1 న్యూటన్తో ఇట్ యాక్సిలరేట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ 11 న్యూటన్ దెన్ ఆల్సో ఫ్రిక్షన్ 9 న్యూటనే యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ నెట్ 2 న్యూటన్ అవుతుంది ఇఫ్ దిస్ ఈస్ 11 న్యూటన్స్. యు నో దట్. These are all the small points that I wanted to address. That's it. అండ్ వన్ థింగ్ నేనేమని చెప్పా, ఫ్రిక్షన్ అనేది ఎఫ్ మ్యాక్స్ ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూ ఆర్ ఫ్రిక్షన్ మ్యాక్సిమం వాల్యూ అనేది నార్మల్ ఫోర్స్ మీదనే డిపెండ్ అవుతుంది ఫర్ ఎ పర్టికులర్ సర్ఫేస్. ఫర్ ఎ పర్టికులర్ సర్ఫేస్ అంటే మ్యూ ఈజ్ డిఫైన్డ్, రైట్? ఫర్ ఎ పర్టికులర్ సర్ఫేస్ మ్యూ ఖచ్చితంగా ఉంటుంది. ఇట్స్ ఎ క్వాలిటీ, ఈ సర్ఫేస్ క్వాలిటీ ఈజ్ మ్యూ అనమాట. అయితే ఇఫ్ ఐ టేక్ ఇదొక 1 kg మాస్ అండ్ same 1 kg mass. If I take these two 1 kg masses and keep here, same mass, నేను దీన్ని ఇలా పెట్టినా ఇలా పెట్టినా, అయితే కాంటాక్ట్ ఏరియా దీనికి ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఎక్కువ ఫోర్స్ ఎక్కువ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా? దీనికి కాంటాక్ట్ ఏరియా తక్కువ ఉంది కాబట్టి దీనికి తక్కువ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా? లిమిటింగ్ వాల్యూ ఏంటిది? ఓకే, లెట్స్ సే దిస్ ఈస్ 0.3, మ్యూ ఈస్ 0.3. నేను దీని మీద ఓకే ఫైన్. సో వాట్ ఈస్ ద లిమిటింగ్ వాల్యూ? ఎఫ్ మ్యాక్స్ ఏంటిది? ఈ రెండిటికి కూడా ఎఫ్ మ్యాక్స్ ఏంటిది? మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్, రైట్? 1 kg ఇలా ఉన్నా ఆర్ ఇలా ఉన్నా, వాట్ ఈస్ ద నార్మల్ ఫోర్స్ ఆన్ దిస్ సర్ఫేస్? నార్మల్ ఫోర్స్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో నార్మల్ ఫోర్స్ ఎంత? 10 న్యూటన్ కదా 1 kg. ఇక్కడ కూడా నార్మల్ ఫోర్స్ ఎంత? 10 న్యూటన్. సో ఎఫ్ మ్యాక్స్ ఏంటంటే మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్, మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్. ఇక్కడ కూడా ఎఫ్ మ్యాక్స్ మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్. సో 3 న్యూటన్ ఇక్కడ కూడా సేమ్ 3 న్యూటన్. కాంటాక్ట్ ఏరియా మీద డిపెండ్ అవ్వదు ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది నార్మల్ ఫోర్స్ అనమాట. ఫ్రిక్షన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ నార్మల్ ఫోర్స్. సో కాంటాక్ట్ ఏరియా తక్కువ ఉన్నంత మాత్రాన టోటల్ ఈ సర్ఫేస్ ఏరియా ఆర్ కాంటాక్ట్ ఏరియా బేర్ చేసేది 10 న్యూటన్నే కదా, ఈ 1 kgనే కదా. సేమ్ ఈ కాంటాక్ట్ ఏరియా కూడా బేర్ చేసేది 1 kg 10 న్యూటన్. సో దట్స్ ద రీజన్ నార్మల్ ఫోర్స్ సేమ్, అందుకని ఎఫ్ మ్యాక్స్ కూడా సేమ్. Now let's discuss one thing. Excuse me.
సి ఇది ఒక టీటా ఇంక్లైన్ ప్లేన్, ఒక ఎం మాస్ ఇట్లుంది. ఫ్రిక్షన్ లేకపోతే ఈ ఎం మాస్ ఎంత యాక్సిలరేషన్తో స్లైడ్ అయ్యేది? గ్రావిటేషనల్ ఫోర్స్ mg sin θ ఇటు సైడ్ mg cos θ, ఓకే నార్మల్. ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. mg sin θ తోటి యాక్సిలరేషన్ ఏంటిది? g sin θ. సో ఈ ఫ్రిక్షన్ వుడెంట్ బి దేర్, g sin θ తోటి ఈ m అనేది ఇటువైపు యాక్సిలరేట్ అవుతుంది, రైట్? ఇఫ్ లెట్స్ సే దీనికి మ్యూ అనే ఫ్రిక్షన్ ఉంది, ఆర్ సారీ ద సర్ఫేస్ ఫర్ దిస్ సర్ఫేస్ లెట్ ద ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ బి మ్యూ. అప్పుడు ఇంక్లైన్ ప్లేన్ మీద సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? వాట్ వుడ్ బి ద సిచ్యువేషన్? ఫర్ దిస్ m అయితే ఫ్రిక్షన్ ఎప్పుడైనా సర్ఫేస్కి ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఉంది కదా అని చెప్పి ఫ్రిక్షన్ వోంట్ యాక్ట్. ఫ్రిక్షన్ ఇఫ్ నెసెసరీనే యాక్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ లేకపోతే ఇఫ్ ద అదర్ ఫోర్సెస్ ఆర్ ట్రైంగ్ టు స్లైడ్ దిస్ m దెన్ ఫ్రిక్షన్ యాక్ట్స్. సర్ఫేస్ మీద స్లైడింగ్కి ఛాన్స్ ఉంటేనే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఇఫ్ యూ ట్రై టు స్లైడ్ ద బాడీ ఓవర్ ద సర్ఫేస్ దెన్ ఫ్రిక్షన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో ఇప్పుడు దీన్ని ఎవరు ఇటు mg sin θ ఉంది కదా, ఈ mg sin θ దీన్ని ఇటువైపు జరపాలని చూస్తుంది, ఇటువైపు యాక్సిలరేట్ చేయాలని చూస్తుంది. సో యాక్సిలరేట్ అయ్యే టైంలో ఇది సర్ఫేస్ మీద ఉంది కాబట్టి ట్రైస్ టు స్కిడ్ ఓవర్ దిస్ సర్ఫేస్. సో స్కిడ్డింగ్ ఉంది కాబట్టి దెన్ ఫ్రిక్షన్ యాక్ట్స్. ఎటువైపు? ఇది ఇటువైపు వెళ్ళాలని ట్రై చేస్తుంటే ఫ్రిక్షన్ ట్రైస్ టు అపోజ్ ది మోషన్ కదా. సో ఇటువైపు స్లైడింగ్ ఎటుంది? స్లైడింగ్ ఇటువైపు ఉంది. స్లైడింగ్ ఆపడం కోసం ఫ్రిక్షన్ ఎటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది? ఇటువైపు, రైట్? ఫ్రిక్షన్ లేకపోతే ఇట్ ట్రైస్ టు స్లైడ్ డౌన్, కాబట్టి స్లైడింగ్ ఆపాలి, అందుకని ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, అయితే ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది ఫ్రిక్షన్? mg sin θ ఉంది, మనం డిస్కస్ చేసాం కదా. ఇక్కడ నార్మల్ ఏంటిది? హియర్ నార్మల్ ఈజ్ mg cos θ, నాట్ mg ఇన్ ఆల్ అదర్ కేసెస్. ఇక్కడ mg cos θ. అయితే ఇప్పుడు ఎఫ్ మ్యాక్స్ ఎంత? ఎఫ్ మ్యాక్స్ ఏంటిది? మ్యూ ఇంటూ ఎన్. సో మ్యూ ఇంటూ mg cos θ, ఎఫ్ మ్యాక్స్, రైట్? అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ఎం అనేది టీటా ఇంక్లినేషన్తో ఉన్న ఇంక్లినేషన్ మీద ఎం ఉంటే, ఈ ఎం మాస్ ఉంటే మ్యాక్సిమం ఫ్రిక్షన్ అనేది మ్యూ mg cos θ అవుతుంది. ఈ mg sin θ ఉంది కదా, ఇఫ్ దిస్ mg sin θ ఈజ్ లెస్ దాన్ మ్యూ mg cos θ, అప్పుడు ఫ్రిక్షన్ mg sin θనే ఉంటుంది. అంతేనా కదా? ఇఫ్ ఈ కేసులో ఏంటిది? ఇఫ్ mg sin θ ఈజ్ లెస్ దెన్ mu mg cos θ or less than f max. మ్యాక్సిమం వాల్యూ ఇది ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేయగలిగేది. ఇది స్లైడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫ్రిక్షన్ mg sin θనే ఎగ్జర్ట్ చేస్తే చాలు, mu mg cos θ ఎగ్జర్ట్ చేయని అవసరం లేదు. అయితే ఇఫ్ θ ఈజ్ ఇంక్రీజింగ్, నేను ఇంక్లినేషన్ పెంచుతూ పోతుంటే వాట్ హ్యాపెన్స్ టు దిస్ mg sin θ? θ ఇంక్రీజెస్, sin θ ఇంక్రీజెస్, mg sin θ ఇంక్రీజెస్. అంటే నేను θ ఇంక్రీజ్ చేస్తూ పోతుంటే ఈ mg sin θ పెరుగుతూ ఉంటుంది, రైట్? mg sin θ పెరుగుతూ ఉంటుంది అంటే నేను సేమ్ సర్ఫేస్ని వాడుతున్నా, సేమ్ మ్యూ సర్ఫేస్నే, మ్యూనే ఉంది సర్ఫేస్. ఇఫ్ ఐ ట్రైస్ టు ఇంక్రీజ్ దిస్ ఇంక్లినేషన్ mg sin θ ఇంక్రీజెస్. అయితే అప్పుడు ఫ్రిక్షన్
ఈ m మాస్ని స్లైడ్ అవ్వకుండా ఉండడానికి కావాల్సింది mg sin θ అనే కదా ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. ఫ్రిక్షన్ కాకుండా ఈ గ్రావిటీ కాకుండా ఇంకో అదర్ ఫోర్స్ ఏం లేదు. సో దీన్ని స్లైడింగ్కి ట్రై చేసేది ఈ mg sin θ ఒకటే. సో ఫ్రిక్షన్ దీన్ని స్లైడింగ్ కాకుండా ఉండాలంటే ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేయాల్సిన ఫోర్స్ mg sin θ. ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేయాల్సిన ఫోర్స్ పెరుగుతూ ఉంది. ఫ్రిక్షన్ ఎంతవరకు ఎగ్జర్ట్ చేయగలుగుతుంది ఫోర్స్? mg cos θ. ఇఫ్ θ ఇంక్రీజెస్, ఎఫ్ మ్యాక్స్ చూడండి, θ పెరిగితే cos θ తగ్గుతుంది. mg cos θ, మ్యూ ఇస్ కాన్స్టెంట్ కదా, mg cos θ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఫ్రిక్షన్, అంటే ఎఫ్ మ్యాక్స్ తగ్గుతుంది ఆర్ mg sin θ పెరుగుతుంది. ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేయగలిగే ఫోర్స్ ఎఫ్ మ్యాక్స్, మ్యాక్సిమం ఎగ్జర్ట్ చేయగలిగే ఫోర్స్ ఎఫ్ మ్యాక్స్ అనమాట. θ పెరుగుతూ ఉంటే ఫ్రిక్షన్ మ్యాక్సిమం ఎగ్జర్ట్ చేయగలిగే ఫోర్స్ అనేది తగ్గుతూ ఉంటుంటుంది. రిక్వైర్మెంట్ mg sin θ. θ పెరిగితే రిక్వైర్మెంట్ పెరుగుతుంది అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేయగలిగే ఫోర్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. రిక్వైర్మెంట్ పెరుగుతుంది, ఎగ్జర్ట్ చేయగలిగే ఫోర్స్ తగ్గుతూ ఉంటుంది. అయితే ఎట్ ఎ సర్టన్ పాయింట్, ఈ ఫ్రిక్షన్ అనుకో, ఫ్రిక్షన్ ఈజ్ mg sin θ ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అయితే ఎట్ ఎ సర్టన్ పాయింట్ కావాల్సిన ఫోర్స్ పెరుగుతూ ఉండి మ్యాక్సిమం ఫోర్స్ తగ్గుతూ ఉండి ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఇది దీనికి ఈక్వల్ అయిపోతుంది. ఒక పర్టికులర్ θ దగ్గర ఈ mg sin θ అనేది మ్యాక్సిమం లిమిట్కి ఈక్వల్ అయిపోతుంది అనమాట ఎఫ్ మ్యాక్స్. θ, లెట్స్ సే దిస్ ఈస్ θ1. θ started at 0 and reaches to θ equal to θ1. సో θ0 నుండి θ1కి వచ్చే వరకు కూడా ఈ m అనేది రెస్ట్లోనే ఉంది, ఫ్రిక్షన్ ఆపగలిగింది. θ1ని క్రాస్ అవ్వంగానే ఏమవుతుంది? ఈ mg sin θ1 వాల్యూ ఇంకా పెరుగుతుంది. రిక్వైర్మెంట్ పెరిగిపోయింది, కావాల్సిన ఫోర్స్ అనేది ఇది మ్యాక్సిమం ఎగ్జర్ట్ చేయగలిగేది mg cos θ1. ఓకే, ఆర్ cos θ. ఇది మ్యాక్సిమం ఎగ్జర్ట్ చేయగలిగే ఫోర్స్ అనేది తగ్గుతూ ఉంది. ఇది పెరిగి ఇది తగ్గి రెండు ఒకే దగ్గరికి ఈక్వల్ అయిపోయినాయి. ఇది పెరిగింది, ఇంకా మ్యాక్సిమం ఎగ్జర్ట్ చేయగలిగింది తగ్గిపోయింది. సో దెర్ ఈజ్ నో వే దట్ ఫ్రిక్షన్ అనేది ఈ mg sin θని బ్యాలెన్స్ చేయలేదు వెన్ ఇట్ క్రాసెస్ θ1. ఇఫ్ θ ఈజ్ గ్రేటర్ దెన్ θ1, then friction cannot balance this mg sin θ or the parallel component of the gravity along the inclination. దాన్ని బ్యాలెన్స్ చేయలేదు if θ is greater than θ1. So the maximum, or you can say θ1 is the minimum angle at which the mass tries to slide in the inclination plane. You can say like that. సో ఇప్పుడు ఆ θ1 ఏంటిది? ఇదేనా? mg sin θ1 is equals to mg cos θ1. mg cancels out, sin θ1 by cos θ1 equals to mu. So tan θ1 is equals to mu. θ1 ఏమవుతుంది? tan inverse mu. So this is the angle. ఈ యాంగిల్ వరకు ఫ్రిక్షన్ కెన్ స్టాప్ దిస్ m, కింద పడకుండా ఫ్రిక్షన్ ఆపగలుగుతుంది ఈ యాంగిల్ వరకు, 0 నుండి ఈ యాంగిల్ వరకు. సో ఇఫ్ దిస్ θ క్రాసెస్ దిస్ θ1, దెన్ ఇట్ స్టార్ట్ స్లైడింగ్ అనమాట. సో స్లైడ్ అయ్యేటప్పుడు యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది? లెట్స్ సీ దిస్.
లెట్స్ ఇట్ హ్యాస్ క్రాస్డ్ theta 1, theta is greater than theta 1, ఒక mg sin theta, అప్పుడు ఇది ఖచ్చితంగా ఎఫ్ మ్యాక్స్ యాక్ట్ అవుతుంది ఏ సిచ్యువేషన్లోనైనా, దట్ ఈస్ mu mg cos theta. సో వాట్ ఈస్ యాక్సిలరేషన్? mg sin theta minus mu mg cos theta is equals to ma. So the acceleration is g of sin theta minus mu cos theta. ఇంత యాక్సిలరేషన్తో ఇది డౌన్ వస్తుంది. సో లెట్స్ లుక్ ఎట్ ద యాక్సిలరేషన్. జనరల్లీ theta is increasing, sin theta increases and cos theta decreases, acceleration increases. సేమ్ దీనిలాగానే ఫ్రిక్షన్ లేకపోతే యాక్సిలరేషన్ ఈజ్ g sin theta కదా. If friction is not there, acceleration is g sin theta. Theta is increasing, g sin theta increases. నువ్వు theta పెంచే కొద్దీ ఇది డౌన్వర్డ్ ఎక్కువ యాక్సిలరేషన్తో వస్తుంది. సేమ్ ఇన్ దిస్ కేస్ టు ఫ్రిక్షన్ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ కేసులో కూడా నువ్వు theta పెంచే కొద్దీ యాక్సిలరేషన్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? ఈ ఫోర్స్ పెరుగుతుంది, ఈ ఫోర్స్ స్టిల్ తగ్గుతూ ఉంటుంది. దట్స్ ఇట్ స్టూడెంట్స్. విల్ డిస్కస్, ఇది జస్ట్ ఇంట్రడక్షనే ఇద్దామని ఇచ్చా. ఓకే, విల్ డిస్కస్ సమ్ మోర్ సిచ్యువేషన్ రిలేటెడ్ టు ఫ్రిక్షన్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.